బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల బ్రెయిన్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ మే 1 నుంచి జరగబోయేటువంటి సమ్మర్ క్యాంప్ క్లాస్లో మీరేమైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 2 weeks క్లాస్ ఉంటుంది, 15 days. సో అందులో పిల్లలకు సంబంధించినటువంటి లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంటే ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ తగ్గితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. 2, కెరీర్ అకాడమిక్ సంబంధించినటువంటి విషయాల్లో, అంటే 10th తర్వాత, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది. చదువుకునేటప్పుడే మనీ ఎర్నింగ్ సోర్స్ ఎలా పెట్టుకోవాలి, దాంతోపాటు ఎవరైనా ఏదైనా సరే ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి, ఎక్కడెక్కడి నుంచి స్కాలర్షిప్ దొరుకుతాయి అనేటువంటి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలామందికి కావాల్సినటువంటిది, అండ్ ఎక్కువగా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది స్పీడ్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ అండ్ మెమరీ పవర్ టెక్నిక్. సో ఏ విధంగా ఉంటేనే తెలుస్తుంది. సో ఈరోజు నేను అదే బ్రెయిన్ లాంగ్వేజ్ అంటే మెమరీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ఈరోజు మనం వంశీ గారి మాటలోనే తెలుసుకుందాము. వంశీ గారు చెప్పండి సార్, అసలు ఎలా అంటే బ్రెయిన్ లాంగ్వేజ్ ఏముంటుంది, ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఎస్ సార్. అంతకంటే వీడియో చెప్పకంటే ముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా, పేరెంట్ ప్లస్ స్టూడెంట్, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. ఈ యాక్టివిటీస్ అందరికీ, అంటే మన బ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక టెక్నిక్ నేను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీకు డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్లో కూర్చొని యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా సార్? ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే మనం ఏదైతే మనకు తెలిసిన భాష మాట్లాడితే మనకు ఈజీగా అర్థమవుతుందో, అలాగే మన బ్రెయిన్కి కూడా ఒక భాష తెలుసు, అదే పిక్చర్ లాంగ్వేజ్. అంటే మన బ్రెయిన్ ఓన్లీ బొమ్మల రూపంలోనే డాటా స్టోరేజ్ చేసుకుంటుంది. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అదే బొమ్మల రూపంలోనే మనకు సమాచారం అందిస్తుంది సార్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాము. ఫస్ట్ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇక్కడ ఫస్ట్ సార్ నేను ఒకటి చెప్తాను. వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్ ఊహించుకోండి. వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్, రెడ్ కలర్లో ఉన్నటువంటి యాపిల్. ఓకే, యా, ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు చెప్పండి సార్, వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్ అంటే మీకు స్పెల్లింగ్ గుర్తొచ్చిందా లేకుంటే పిక్చర్ గుర్తొచ్చిందా? పిక్చర్ గుర్తొచ్చింది. నెక్స్ట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి యాపిల్ అంటే యాపిల్ ఆటోమేటిక్గా పిక్చరే గుర్తొచ్చింది. అంటే బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్ అనే కన్ఫర్మేషన్ కోసం ఇది యాక్టివిటీ చేయించాలన్నమాట. బాగుంది. ఓకే సార్. అంటే అది మనము ఏ డేటా తీసుకున్నా పిక్చర్ రూపంలోనే తీసుకుంటుంది. మళ్ళీ మనకు గుర్తు తెచ్చుకోవాలంటే కూడా అది మనకు పిక్చర్ రూపంలోనే ఇస్తుంది. ఎగ్జాంపుల్గా కంప్యూటర్కి ఏదైతే బైనరీ లాంగ్వేజ్ ఉంటుందో, మన బ్రెయిన్కి పిక్చర్ లాంగ్వేజ్. సేమ్ కంప్యూటర్ కూడా మనం ఇచ్చే డేటాని అది బైనరీ లాంగ్వేజ్లోకి మార్చుకొని ప్రాసెసింగ్ జరిగి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు కూడా అది బైనరీ లాంగ్వేజ్లోనే ప్రాసెసింగ్ జరిగి మనకి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి సేమ్ మన బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సార్, ప్రతి ఒక్కరికి కూడా ఈ మెమరీ స్కిల్స్ కానీ, స్పీడ్ రీడింగ్ కానీ, లేదంటే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కానీ ఏదైతే మనం ఈ 15 days మే 1 నుంచి కండక్ట్ చేయబోతున్నామో, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి. స్టడీస్ని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి అలా స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా మనం ఈ 15 daysలో ఇలా ఉన్నటువంటి స్టడీస్ని ఆ సైడ్స్ మొత్తం కట్ చేసి ఆ 15 daysలో వాళ్ళని ఇలా స్మార్ట్గా చదివేలా, స్మార్ట్గా ముందుకెళ్ళేలా తయారు చేయబోతున్నాం సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్టడీస్ని ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ 15 days వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. నేను మళ్ళీ గ్యారంటీ ఇస్తున్నా, బిఫోర్ 15 days, ఆఫ్టర్ 15 days మీరే నాకు రిజల్ట్ చూపిస్తారు. అలా ఉండబోతుంది సార్ 15 days వర్క్షాప్. సో నెక్స్ట్ వచ్చేసి మన బ్రెయిన్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి సార్. అంటే చాలామంది అంటారు, మీకు మూవీ బాగా గుర్తుంటుంది, ఎందుకు మరి చదివింది ఎందుకు గుర్తుండదో అంటారు. ఈజీగా ఇప్పుడు సలార్ సినిమాలో హీరో ఎవరంటే చెప్పేస్తారు, బాహుబలి సినిమాలో హీరో ఎవరంటే చెప్పేస్తారు, ఎప్పుడో జరిగినటువంటి సినిమాలను అడిగినా కూడా చెప్పేస్తారు జనాలు. కానీ మరి ఎందుకు ఇదే అకాడమిక్ ఇయర్లో ఒక 2-3 months ముందు జరిగింది కూడా చెప్పలేకపోతారు? కారణం ఏంటంటే, మనకు సినిమా ఎందుకు బాగా గుర్తుంటుందో చెప్తాను, దాని తర్వాత ఎందుకు స్టడీస్ గుర్తుండదో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏదైనా మూవీ ఉండని యానిమేషన్ ఉంటుంది సార్ మూవీలో. అంటే ఇక్కడ నుంచి జరిగిన ఇంకొక సిచ్యువేషన్ మనకు ఈజీగా యానిమేషన్ కనిపిస్తుంది, అంటే మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుంది మూవీ. అంటే మూవీలో కూడా డిఫరెంట్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాంగ్లో బ్యాక్గ్రౌండ్ హీరోని చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలర్ వేస్తారు, హీరోకి ఇంకో కలర్ డ్రెస్ వేస్తారు. దాన్ని బట్టి మన బ్రెయిన్ ఈజీగా కలర్ఫుల్గా ఉంటే బాగా గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఫన్గా ఉంటే బాగా గుర్తుపెట్టుకుంటుంది సార్ మన బ్రెయిన్. అంటే ప్రతి సినిమాలో కూడా ఫన్ ఉంటుంది. అంతెందుకు, క్లాస్ రూమ్లో కూడా సార్ లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ఒక స్టూడెంట్ మీద లేదనుకుంటే మామూలుగా ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఒక జోక్ వేస్తారు. ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం అయిపోయినా కూడా ఆ జోక్ మనం మర్చిపోము. ఎందుకంటే మన బ్రెయిన్కి ఫన్ ఉంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఫైనల్గా టూ బిగ్ ఆర్ టూ స్మాల్, అంటే చాలా నార్మల్గా ఉన్నటువంటి విషయాల మీద మన బ్రెయిన్ ఫోకస్ చేయదు. చాలా పెద్దగా ఉన్నా, చాలా చిన్నగా ఉన్నా మన బ్రెయిన్ చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది, ఈజీగా చేస్తుంది.
ఇప్పుడు చూడండి, ఇంట్లో నార్మల్ టీవీలో చూస్తే అంత బాగా గుర్తుండదు, కానీ ఒక థియేటర్లో చూస్తే మూవీ ఇంకా ఎఫెక్టివ్గా గుర్తుంటుంది, ఎందుకంటే బిగ్ స్క్రీన్ కాబట్టి. ఫైనల్గా స్టోరీ ఉంటే మన బ్రెయిన్కి చాలా ఇష్టం సార్. అయితే ఈ 5 ఏదైతే ఉన్నాయో సీక్రెట్స్, ఈ 5 సీక్రెట్స్ ప్రతి మూవీలో కూడా ఇవి అప్లై అవుతాయి. కాబట్టి మనకు సినిమాలు బాగా గుర్తుంటాయి. మనం చదువుకునేటప్పుడు ఇవి మూవీలో ఏదైతే ఈ 5 సీక్రెట్స్ ఉన్నాయో, ఈ 5 సీక్రెట్స్ మూవీలో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మూవీ బాగా గుర్తుంటుంది. అదే ఈ 5 సీక్రెట్స్ని మనం స్టడీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే స్టడీస్ కూడా ఈజీగా గుర్తుంటుంది. కానీ వచ్చిన సమస్య ఏంటంటే ఈ 5 సీక్రెట్స్ని స్టడీస్లో ఎలా యూస్ చేయాలో చాలామందికి తెలియదు. అది ఎలా యూస్ చేయాలో మనం అక్కడ 15 డేస్లో వాళ్ళకు ఈజీగా చెప్పేస్తాం సార్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 బ్రెయిన్ సీక్రెట్స్ ఉన్నాయి కదా సార్, ఈ 5 బ్రెయిన్ సీక్రెట్స్ అనేవి మన 5 సెన్స్ ఆర్గన్స్, అంటే ఒక మూవీ చూసేటప్పుడు మన 5 సెన్స్ ఆర్గన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి మనం ఆ సినిమాని చూస్తాము అంటే ఎమోషనల్గా, ఫన్గా, అంటే అన్ని ఎమోషన్స్ని కూడుకొని ఉండడం వల్ల మనకు ఆ సినిమా మర్చిపోవడం అనేది జరగదు. సేమ్ అలాగే మన 5 సెన్స్ ఆర్గన్స్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఆ 15 డేస్ క్లాస్లో వాళ్ళకి ఈజీగా చెప్పబోతున్నాం సార్. బట్ ట్రూ సార్, అంటే ఈ బ్రెయిన్ సీక్రెట్స్లో మీరు యానిమేషన్, కలర్ఫుల్, ఫన్, టూ బిగ్ టూ స్మాల్ స్టోరీస్, ఇవన్నీ ఒక స్ట్రక్చర్లో వచ్చేటువంటి దాంతో బ్రెయిన్ ఎలా గుర్తుంచుకుంటుంది అని అంటే మన సెన్సెస్, ఎమోషన్స్ దాని మీద బలంగా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల అది పనిచేస్తూ ఉంటుంది. నిజంగానే ఎమోషన్స్ అంత బాగా పనిచేస్తాయి. ఎమోషన్స్ మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యి ఒక్కొక్క పిక్చర్ని చూసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక ఎమోషన్ని చూసేటప్పుడు కానివ్వండి, ఆటోమేటిక్గా సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. అవును సార్. సో అప్పుడు మాత్రమే పిల్లలకి ఏదైనా గుర్తుండే అవకాశం ఉంటుంది, ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే. సో మీరు 5 సెన్సెస్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మీరు 15 డేస్ క్లాస్లో చెప్తారు, May 1st జరిగేటువంటి క్లాస్. అవును సార్. వాళ్ళకి ఆటోమేటిక్గా 5 సెన్సెస్ ప్లస్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఎలా యూజ్ చేయాలో కూడా అక్కడ చెప్పేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అయ్యే వర్క్షాప్ అని నేను అద్భుతంగా చెప్తాను దానికి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న యాక్టివిటీ చేద్దామన్నాను కదా సార్. ప్రతి స్టూడెంట్ కూడా మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను. దీంట్లో ఈ 14 వర్డ్స్లో ఎన్ని వర్డ్స్ని మీరు గుర్తుంచుకొని చెప్పగలుగుతారో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అలాగే ఇక్కడ ట్రై చేసిన తర్వాత ఇక్కడ టైమర్ ప్లే అవుతుంది. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా అంటే ఎన్ని మీరు గుర్తుపెట్టుకున్నారో చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, టైమర్ స్టార్ట్. రైట్, స్టాప్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఎన్ని వర్డ్స్ చెప్పగలుగుతున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో నెంబర్ వేయండి. అంటే 2 వర్డ్స్ చెప్తున్నారా, 3 వర్డ్సా, 5 వర్డ్సా, 10 లేకుంటే మొత్తం చెప్పారా, ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఎట్ ద సేమ్ టైం సార్ మీరు కూడా ఈ 30 సెకండ్స్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు ఎన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకున్నారో ఒకసారి చెప్పగలుగుతారా సార్? 30 సెకండ్లోనా? నాకు తెలిసి అంటే తక్కువే. గోల్డ్, క్రికెట్, సమంత, ఓకే, మదర్, సిస్టర్, ఈ 2 కామన్గా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, మిగతాది కొంచెం ఏమైనా వర్డ్స్ ఉన్నాయా మీ బ్రెయిన్లో? ఇంకేమైనా వర్డ్స్ గుర్తుపెట్టుకున్నారు? వర్డ్స్ అంటే బీచ్ ఒకటి గుర్తుందండి, అంతే. ఓకే, మీరు అలా 30 సెకండ్లలో వచ్చి ఎన్నో పదాలు ఉన్నాయి అవి. అవును సార్, 14 వర్డ్స్ ఉన్నాయి ఓవరాల్గా. 14 వర్డ్స్. అయితే ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను సార్. అంటే ఈ వీడియో చూసే చాలా మంది విద్యార్థులు కూడా, పేరెంట్స్ కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ మీరు ఎన్ని గుర్తుపెట్టుకున్నా ఇప్పుడు దాన్ని మొత్తాన్ని పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? రైట్, అందరు కూడా కరెక్ట్గా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. ఓకే. ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఒక మెంటల్ టెలివిజన్స్, అంటే మీ బ్రెయిన్లో ఒక టెలివిజన్ ఆన్ చేస్తున్నాను. అందరు కూడా టెలివిజన్ ఆన్ చేసి ఇప్పుడు నేనైతే చెప్తున్నానో ఆ వర్డ్స్ని మీ బ్రెయిన్లో చూడండి. ఒకసారి గట్టిగా శ్వాస పీల్చుకుని వదలండి. రైట్, ఇప్పుడు నేను చెప్పే స్టోరీని మీరు విజువలైజ్ చేయండి. ఫస్ట్ మీ మెడలో ఒక మంచి పెద్దది గోల్డ్ చైన్ వేసుకున్నారు. ఆ గోల్డ్ చైన్ వేసుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి హాల్లోకి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చున్నారు. మీరు కూర్చున్న చైర్ పక్కకే మీ సిస్టర్ నించొని ఉంది. మీ సిస్టర్ మీకు ఇవ్వకుండా తను ఒక్కటే యాపిల్ తింటుంది, ఓకేనా? సో ఈ సిచ్యువేషన్ చూడడానికి మీ మదర్ వచ్చేసింది హాల్లోకి. మీరు ఏమి తినట్లేదని బాధతోటి మీ మదర్ మీకు మంచిగా ఒక పెద్ద గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చింది. మీ మెంటల్ టెలివిజన్లో చూడండి, ఒక గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చింది. సో మీరు హ్యాపీగా ఆరెంజ్ జ్యూస్ తాగేశారు. అలాగే మీ చైర్ పక్కన ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసుకొని నడుచుకుంటూ ఏరోప్లేన్ ఎక్కేశారు వెళ్ళి. ఆ ఏరోప్లేన్ సరిగ్గా వెళ్ళి బీచ్లో ల్యాండ్ అయ్యింది. ఆ ఏరోప్లేన్ స్ట్రైట్గా వెళ్ళి బీచ్లో ల్యాండ్ అయ్యింది. ఆ బీచ్లో అందరూ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా ఆడారు. ఫైనల్గా మీరే క్రికెట్ మ్యాచ్ విన్ అయ్యారు. మీకు గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి సమంత వచ్చింది గెస్ట్గా. సో సమంత గెస్ట్ వచ్చి ఏమిస్తుందంటే మీకు ఒక పెద్ద ప్లేట్ ఇచ్చింది. మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు పెద్ద ప్లేట్, ఆ ప్లేట్లో అన్ని చిన్న చిన్న బకెట్స్ పెట్టి ఆ ప్రతి బకెట్లో కూడా ఒక పెన్సిల్ పెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చింది.
సో స్టోరీ షార్ప్గా ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాను. మీ మెడలో ఒక పెద్ద చైన్ వేసుకున్నారు. మీరు చైన్ వేసుకొని మీ ఇంట్లో ఒక చైర్లో కూర్చున్నారు. మీ చైర్ పక్కన మీ సిస్టర్ నిలబడి ఉంది. మీ సిస్టర్ మీకు ఇవ్వకుండా యాపిల్ తింటుంది. సో ఈ సిచ్యువేషన్కి మీ మదర్ వచ్చింది. మీ మదర్ వచ్చి మీకు గ్లాస్ నిండుగా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది. సో మీరు ఆ జ్యూస్ తాగి మీ పక్కనే ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కారు. ఆ ఏరోప్లేన్ బీచ్లో ల్యాండ్ అయింది. అక్కడ మీరు క్రికెట్ మ్యాచ్ ఆడి విన్ అయ్యారు. అక్కడ గెస్ట్గా మీకు గిఫ్ట్ ఇవ్వడానికి సమంత వచ్చింది. సమంత వచ్చి మీకు ఒక పెద్ద ప్లేట్లో చిన్న చిన్న బకెట్స్లలో ప్రతి బకెట్లో ఒక పెన్సిల్ పెంచి మీకు గిఫ్ట్గా ఇచ్చింది. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఫెంటాస్టిక్ అని నాకు ఇప్పుడు చాలా బాగా గుర్తొచ్చింది. అంటే సరే, ఇప్పుడు మీరు విన్నారు కదా స్టోరీ. ఈ స్టోరీని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వర్డ్స్ చెప్పండి సార్. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే నాకు వచ్చినటువంటి విజువలైజేషన్ ఆ స్టోరీ ఎలానంటే గోల్డ్, చైర్, సిస్టర్, తర్వాత యాపిల్, మదర్, ఆరెంజ్ జ్యూస్, వాటర్ బాటిల్, ఏరోప్లేన్, బీచ్, క్రికెట్, సమంత అండ్ ప్లేట్స్ అన్నారు. సో ప్లేట్స్లో తీసుకొచ్చి బకెట్స్ అండ్ పెన్సిల్స్. సో ఓవరాల్గా ఇది స్టోరీ. ఫెంటాస్టిక్ సార్, వెరీ గుడ్ మెమరీ సార్. థ్యాంక్ యూ. అంటే మీరు ఆ స్టోరీ విజువలైజేషన్ చేయించింది నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను రామ్ గారిది విజువలైజేషన్ అవి చేస్తూ ఉంటాను కదా. సో అది దీనికి బాగా హెల్ప్ అయింది నాకు. సో ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను, అంత బాగా ఆ స్టోరీ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అంటే విజువలైజేషన్ పిక్చర్ రూపంలోనే ఏదైనా గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటిది. పైగా దాంతోపాటు నేను ఫీల్ అయ్యేలా చేశారు. అంటే ఒక గోల్డ్ ఒకటి, చైర్ ఒకటి, అండ్ దాని తర్వాత సిస్టర్ రావటము, దాని తర్వాత యాపిల్, దాని తర్వాత మదర్, యాజ్ యూజువల్ ఆరెంజ్ జ్యూస్, వాటర్ బాటిల్. అక్కడి నుంచి మళ్ళీ మనం ఏరోప్లేన్ ఎక్కి బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక క్రికెట్, దాని తర్వాత సమంత రావటం. సో ఒక అవార్డు ఇచ్చినట్లు దానికి తగ్గట్టే ప్లేట్ ఇవ్వటం. అంటే ఇదంతా ఒక స్టోరీ, బకెట్స్. సో ఒక పర్టిక్యులర్ స్టోరీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉందన్నమాట. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ మెమరీ పవర్ టెక్నిక్ అని. అవును సార్. సో ఇది మాత్రం ఓన్లీ బేసిక్ సార్. ఇది అంటే ఇప్పుడు మనం 14 వర్డ్స్ మనం ఇంతకు ముందు కూడా చూసాం. కొంతమంది స్టూడెంట్స్ 100 వర్డ్స్ చెప్పారు ఏకదాటిగా. అవును, అలాంటి వీడియో కూడా మనం ఒకటి చేసి మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి అక్కడ మనం ఏదైతే 15 days లో వస్తారో అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఒక 5 words గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు. కానీ తర్వాత 14 words ఎంత ఈజీగా చెప్పారో అలాగే 100 words కూడా చెప్పిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 15 days క్లాస్కి వచ్చిన తర్వాత మీరు ఒక నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసేటటువంటి నాలెడ్జ్ నేను మీకు ఇస్తాను. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఒక నేషనల్ రికార్డ్ క్రియేట్ చేస్తారు, నాది గ్యారంటీ. చాలా మంది బయోహెడ్ చేసి చదువుతూ ఉంటారండి, అంత అవసరం లేదు. ఒక పిక్చర్ లాంగ్వేజ్లో పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఎలా చదవాలి అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల్లో అబ్నార్మాలిటీని గమనించినటువంటి పేరెంట్స్ కానివ్వండి, లేదంటే రకరకాల స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఫోకస్ ఉండకపోవటం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవటం, చదవడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, అటువంటి పిల్లలు ఉంటూ ఉంటారు. సో ఒక 1000 members తోటి మీరు ఒక ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక 1000 members తోటి రేపు May 1st నుంచి పిల్లలకు కావాల్సినటువంటి కోర్స్ అమ్మ. సో అందులో 4 topics ఉంటాయి. ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది ఉంటుంది, అంటే సేవింగ్స్ ఎలా చేయాలి అండ్ మనీ ఎలా జనరేట్ చేయాలి అనేటువంటి దాని మీద. అండ్ దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీలో ఎవరైనా వెనకబడిపోయి ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దానికి. అట్ ద సేమ్ టైం కొంతమందికి మెమరీ పవర్ టెక్నిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలనుకుంటారు, అదొకటి. అండ్ కొంతమందికి రిటర్న్ స్కిల్స్లో కానివ్వండి, రీడింగ్ స్కిల్స్లో కానివ్వండి అంత ఫాస్ట్గా ఉండలేరు. సో దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటి దానికి. అండ్ కెరీర్ అడ్వైస్ ఏ విధంగా చేయొచ్చు దానికి ఒక 1000 members తోటి ఆయన ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్లో మీ పిల్లలు మీరు ఉండాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. మీరు అపాయింట్మెంట్ ఇస్తారా కొంతమంది పిల్లలకి, అండ్ క్లాస్ ఎన్రోల్ చేసుకోవచ్చా మీ దగ్గర, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అంతా? ఒకవేళ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు క్లాస్కి అటెండ్ అవ్వాలంటే మనం May 1st రోజు కండక్ట్ చేసే క్లాస్కి అంటే 2 batches ఉంటాయి, మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచెస్. డైలీ 2 hours స్పెండ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఈ 15 daysలో ఎంత బాగా రిజల్ట్ ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగా రిజల్ట్ నేను తీసుకొస్తాను. అది ప్రాక్టికల్ వర్క్షాప్, 100% రిజల్ట్ ఉండే వర్క్షాప్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు May 1st రోజు రిజిస్టర్ చేసుకోండి. అద్భుతాన్ని చూడరు, చేసి చూపిస్తారు, నాది గ్యారంటీ. అండ్ నేను చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో మీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.